వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో భూముల రీసర్వే ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పుట్ట రేణుక కుమారస్వామి, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ అధికారులు రీసర్వే ఉద్దేశం, విధానం, ప్రయోజనాలను రైతులకు వివరించారు. భూముల హక్కుల స్పష్టత, భూ రికార్డుల నవీకరణ, భవిష్యత్తులో భూ వివాదాల నివారణకు రీసర్వే ఎంతో కీలకమని అధికారులు తెలిపారు. సర్వే ప్రక్రియకు రైతులు, భూ యజమానులు పూర్తి సహకారం అందించాలని కోరారు. గ్రామస్తులు, రైతులు పెద్ద సంఖ్యలో సదస్సుకు హాజరై రీసర్వేకు సంబంధించి తమ సందేహాలను అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు. సర్వే సమయంలో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై కూడా అధికారులు వివరించారు. రీసర్వే పూర్తయితే భూముల హద్దులు, హక్కులు, రికార్డులపై మరింత స్పష్టత ఏర్పడి భవిష్యత్తులో వివాదాలను తగ్గించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అవగాహన సదస్సు ద్వారా ప్రజల్లో భూ రికార్డులపై మరింత స్పష్టత, నమ్మకం పెరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఐ, తహసీల్దార్ బావ్సింగ్, ఆర్ఐ పి అశోక్ రెడ్డి, జీపీఓ చీదురు రాజు, కార్యదర్శి జి రజనీకాంత్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమస్య ఇలానే కంటిన్యూ ఇంకా దానికి తీర్చడానికి ఈ గవర్నమెంట్ కొన్ని విషయాలు మీకు తెలియజేస్తుంది. సో రీసర్వే అంటే ఏంటంటే మనం ఇది జరిగిన ఆధార్ నెంబర్ చూపెట్టు, ఓకేనా? రీసర్గా ప్రతి రైతు తర్వాత మీకు ల్యాటిట్యూడ్ క్యాండిడేట్ ఇస్తామండి. లాస్ట్ నెంబర్ 100 ఇస్తాం. దానివల్ల ఈ పై నెంబర్ అనేది కూడా ఈ రీసర్వే ద్వారా నిర్మూలించబడుతుంది. ప్రతి సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎంఆర్ఓ గారికి మరియు ఆర్ఐ గారికి, జీపీఓ గారికి, సెక్రటరీ గారికి, వార్డ్ మెంబర్స్కి, నారాయణగిరి గ్రామ పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, గ్రామ రైతులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. పత్రికా మిత్రులకు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మనది మొదటి స్థానంలో ఎంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. రీసర్వేకి ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్న ఈ ఇబ్బందుల నుండి శాశ్వత పరిష్కారానికి ఇది ఒక మంచి అవకాశము. చాలా థ్యాంక్ యూ సార్, మా గ్రామాన్ని ఎంచుకున్నందుకు. చాలామంది భూములు పట్టలాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా ఆయన దగ్గరికి చాలామంది రైతులు వస్తున్నారు. ఇప్పుడు 4-5 సంవత్సరాల నుండి కూడా నేను చూస్తున్నాను. మా పట్టా భూమిని కూడా వేరే వాళ్ళు ఎక్కించుకుంటున్నారు అని చెప్తున్నారు. మనం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆ సమస్యకు పరిష్కారం అవుతలేదు, కొట్టుకుంటున్నారు, చాలా గొడవలు పడుతున్నారు. అలా చాలా రైతులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సమస్యలన్నిటికీ కూడా ఈ భూ సర్వే అనేది చక్కటి పరిష్కారము. గ్రామ రైతులందరూ వచ్చిన అధికారులకు సహకరించి భూ సర్వేకు చేపించుకోవాలని నా యొక్క మనవి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నారాయణగిరి గ్రామ రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే పత్రికా సోదరులు కూడా నా యొక్క నమస్కారం. రీసర్వే అనేది మనం గతంలో కూడా చూసినాము. 1936లో జరిగిన తర్వాత, అంటే అప్పటికి సర్వే ఇప్పటికీ అదే సర్వే రికార్డులను మనం మెయింటైన్ చేసుకుంటాం. ఈలోపు 55-60 మధ్యలో కూడా 60-65 మధ్యలో కూడా కొన్ని విలేజ్లను మనం రీసర్వే చేశాము. చాలా తక్కువ గ్రామాలు అవి కాకుండా ఇప్పుడు అంటే వాటితో అన్ని కలుపుకొని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రెవెన్యూ గ్రామాలకు రీసర్వే చేసుకుంటూ ఆ రీసర్వే కూడా మానవీయంగా డిజిటల్ సర్వే చేయాలని ప్రభుత్వం ఏదైతే సూచనలు జారీ చేసిందో దానికి అనుగుణంగా హన్మకొండ మండలానికి వచ్చి 2 పైలట్ ప్రాజెక్ట్ కింద గ్రామాలను చేయడం జరిగింది. అందులో ఒకటి మన ధర్మసాగర్ మండలంలో చూస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, జానకీపురం విలేజ్లో సుమారు 13-14 ఎకరాలను మనం పూర్తి స్థాయిలో డిజిటల్ సర్వే చేసి అక్కడ ఉన్న రైతులందరూ సహకారంతో అక్కడ చేసినటువంటి డిజిటల్ సర్వేలో ఉన్న రూపాలను సరిదిద్దుతూ అందులో వచ్చిన సమస్యలు ఏదైతే ఉందో వాటిని జరిగింది. అందులో భాగంగా జిల్లా మొత్తంలో వచ్చినటువంటి
అనేది విలేజ్ మన ఈరోజు గ్రామ సర్వే చేసుకుంటాం. సో ఎలా చేస్తామనేది క్లియర్గా మీరు డీటెయిల్గా చెప్పారు, అందులో నేను వెళ్ళను. కానీ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో, తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు అనేది మనకి ఇంకా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి గ్రామాలే ఉన్నాయి ఇప్పటికీ. సో గ్రామంలో ఎలాంటి తగాదాలు లేని భూతగాదాలు, పర్టికులర్గా భూతగాదాలు లేని గ్రామాలను చూడటం ముఖ్య ఉద్దేశంగా తెలంగాణ రాష్ట్రం డిజిటల్ సర్వేను శ్రీకారం చుట్టింది. సో ఈ డిజిటల్ సర్వేలో ప్రతి రైతు తప్పనిసరిగా తనకున్న డాటా ఏదైతే ఉందో, అంటే పట్టదారు పాస్బుక్స్, పాల పాస్బుక్స్ కావచ్చు, సాధారణ కావచ్చు, చాలామంది సాధారణ రెగ్యులేషన్ ఇంకా కాలేదు, చేస్తున్న ప్రాసెస్లో ఉన్నాయి. క్లియర్ ఉన్న వాటికి కూడా మేము సాధారణ రెగ్యులేషన్ చేస్తాం. అయినప్పటికీ ఇంకా కాని వాడి ఉన్న డాక్యుమెంట్, సాధారణ డాక్యుమెంట్ కావచ్చు, రిజిస్టర్ డాక్యుమెంట్ కావచ్చు, దీనికున్న ఏదైతే రుజువు చేసే డాక్యుమెంట్, దానికి సంబంధించిన రుజువు చేసే డాక్యుమెంట్ ఏదైతే ఉందో వాటితో పాటు ఆధార్ కార్డు తీసుకొని మీ గ్రామానికి ఎప్పుడైతే సర్వేకి వస్తున్నామో అంతకుముందు కన్ఫామ్ చేయడం జరుగుతుంది. కన్ఫామ్ చేసిన తర్వాత ఒక ఏరియాకి వెళ్ళిన తర్వాత ఒక ఏరియా నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఒక రోజు ఒక 50 సర్వే నెంబర్లు అయితే తెల్లారి అదే 51 నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఒకసారి సీరియల్ రాకపోవచ్చు, 50 సర్వే నెంబర్ రాకపోవచ్చు. కానీ ఏరియా ఎక్కడైతే క్లోజ్ అవుతుందో అక్కడ నుంచి ఈ విలేజ్ కౌంటింగ్ సంబంధించి కంటిన్యూస్ చేసుకుంటాం. కాబట్టి అక్కడ ఉన్న రైతులు, చుట్టుపక్కల రైతులు తప్పనిసరిగా అక్కడికి రావాలి. ఆ సర్వే నెంబర్లో ఉన్న రైతులు తప్పనిసరిగా రోజుతో అక్కడికి రావాలి. వచ్చిన తర్వాత డిజిటల్ సర్వే టీం వచ్చిన తర్వాత మీ యొక్క బౌండరీ, ముఖ్యంగా మనకి పెట్టుకోవడం కావాలి కదా, పొలాలు అయితే పెట్టు పొలం కాకుండా పెట్టి ఉంటాయి. ఆ పెట్టుల ప్రకారం మనము సెట్ చేసుకొని తిరుగుతున్నాము. కొన్ని కొత్తగా ఫ్లెక్సిబుల్ చేస్తున్నాము. సో ఆ గెట్టు యొక్క రాయిని మీరు చూపించగలిగితే అక్కడి నుంచి మీరు డిజిటల్ సర్వే చేసుకుంటూ సర్వే ఎట్లా చేస్తారు ఏంటంటే మీరు రైతులందరూ చేయించుకుంటూ ఉంటారు. డిజిటల్ సర్వేలో కూడా పెద్దగా తేడా ఉండదు, మిషన్ వస్తుంది అంతే. మిషన్ రావడం వల్ల మిషన్ ఆర్డర్ చేసినప్పుడు వాటి టిఫన్ మనం తయారు చేసినాం. ఆ టిఫన్ ఇప్పుడు సగం దొరుకుతాయి, సగం దొరుకుతాయి. కానీ డిజిటల్ సర్వే చేయడం వల్ల శాశ్వతమైన రికార్డులను మనం తయారు చేసుకుంటాం డిజిటలైజేషన్. దాన్ని తీసేయడానికి ఎవరి దగ్గర ఎలాంటి అవకాశం లేదు. సో ఇది శాశ్వతమైంది. ఒక్కసారి డిజిటల్ అయిన తర్వాత, గొడవ లేకుండా డిజిటల్ అయిన తర్వాత ఎట్లాంటి ఫ్యూచర్ గొడవలు కూడా రావడానికి అవకాశం లేదు. ఎందుకు లేదు అంటే మిషన్ తీసుకొచ్చి పెట్టేస్తే మీ బౌండరీ ఏదని చెప్పేస్తారు. ఎవరో వచ్చి పక్క రేపు లేకపోతే అన్నదమ్ముల వద్ద గొడవలో వచ్చేసి నా జరిగిందనో చెప్పడానికి అవకాశం లేకుండా డిజిటల్ సర్వే ద్వారా మీరు చాలా ఈజీగా దాన్ని ఐడెంటిఫై చేయవచ్చు. సో తగాదా అనేది మనకు రావడానికి ఆస్కారం లేదు. గొట్టి ముక్కల రాజు ఎక్కువ ఎక్కింది. ఆయన ఇప్పుడు ఏమంటానంటే వాళ్ళు ఎక్కించులు నాకు రైతు బంధు వస్తుంది, నేను దాని మీద పాత వృత్తి మీద లోన్ తీసుకున్నా, నేను హైదరాబాద్లో ఉండాలని నాకు కూడా ఏదో చెప్పి తప్పించుకుంటాను సార్. నిర్మాణ గారు కూడా అప్లికేషన్ పెడతాం. భూమి ఇచ్చినందులో ఉన్నదని పక్కన పెట్టాడు. మీరైతే ఏదైతే రైతులు ఎట్టు పంచాయతీ లేకుండా మోకాం మీద ఉండి ఏదో ఒక కాగితం అయితే సాదా కాగితం మీ దగ్గర ఉంటుంది, అవునా కదా? ఏదో ఒక కాగితం అయితే ఉంటుంది. మీ సర్వే టీం వచ్చినప్పుడు మోకాం మీద పంచాయతీ లేకుండా మీరు ఎవరి పేరు మీద ఉండలేదు. మీరు కాస్తులో ఉండి సర్వే టీం వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న కాగితం ఇచ్చి మీ మోకాన్ని చూపించండి. చూపించినచ్చు మేము మీ మెజర్మెంట్ చేసి మీకు ఎల్పీ నెంబర్ ఇస్తాము, మీకు మ్యాప్ పటం ఇస్తాము, సార్ చెప్పినట్టు భూ ఆధార్ కొత్త పాస్బుక్లు వస్తాయి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాగితం ఉంది, కాగితం లేదు, పంచాయతీ ఉంది, పంచాయతీ సర్వే నెంబర్ తప్పు ఉంది, భూమి ఎక్కువ తప్పు ఉంది, ఇవన్నీ మర్చిపోండి. ఓకే అంటే ఇప్పుడు రీసర్వే ఉద్దేశం ఇవన్నీ సవరించడం. రీసర్వే ఉద్దేశం మీ డౌట్లన్నీ నాకు తెలుసు, ఇంకా సార్ మా అందరికి తెలుసు, ఇక నాకు అర్థమైంది మీరు చెప్పేటండి. సో సర్వే నెంబర్లు మిస్ మ్యాచ్ అంటే తప్పులు, భూమి ఎక్కువ తక్కువ ఇది మీ పాస్బుక్లలో, వీటన్నిటికీ శ్వాస పరిష్కారమే మన రీసర్వే. మీకు అందరికి వచ్చే డౌట్ ఇదే.